నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 47. వదిన, పిల్లలిద్దరూ భలే ముద్దుగా ఉన్నారు. ఎవరెవరి కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో, ముందు వీళ్లకు దిష్టి తీద్దాం, ఆ తర్వాత భోజనం తినిపించవచ్చు అన్న మాధవి ఆ పని కోసం పక్కకు తీసుకెళ్ళింది. అందరి భోజనాలయ్యాక ఎవరింటికి వాళ్ళు వెళ్తూ మరో 2 రోజుల తర్వాత పంతులు గారిని పిలిచి పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాం అనుకున్నారు. సుధీర్కైతే నైనికను వదిలి వెళ్లాలని లేదు. ఆమె వైపు బేలగా చూశాడు. మరికొన్ని రోజులే కదా నా బుజ్జి కన్నా, అతని చెంప మీద చెయ్యేసి మృదువుగా చెప్పింది నైనిక. ఆ కొన్ని రోజులే నా కష్టంగా ఉంది. నేను మీతో ఉండిపోతాను, లేదంటే నువ్వు నాతో వచ్చేయ్ అన్న అతడు ఆమెను వదిలి ఉండలేని తన అసహాయతను తన మాటల్లో చూపించాడు. అలాగా, అయితే ఉండు, ఇప్పుడే కనుక్కొని చెప్తాను అని ఆమె వెళ్తుంటే కంగారు పడిన సుధీర్, ఏం చేస్తున్నావు అని ఆమె ముంజేతిని పట్టుకొని ఆపేశాడు. నువ్వే కదా ఉండిపోతాను అన్నావు, ఈ విషయం మీ వాళ్ళకి, మా అన్నయ్యకి చెప్పి వద్దామని వెళ్తున్నాను అన్న ఆమె వస్తున్న నవ్వుని తన మునిపంట ఆపింది. నిన్ను అని కోపంతో వేలు చూపించిన అతడు, ఇప్పుడు కాదు, పెళ్ళయ్యక చెప్తాను నీ పని, ఆమె మీద చిరుకోపం చూపించాడు. అలాగలాగే అన్న ఆమె ఇక నవ్వు ఆపుకోలేక కిలకిలా నవ్వింది. ఆమె నవ్వుని అతడు తన్మయత్వంతో చూశాడు. వెళ్తూ ఆమె బుగ్గ తట్టి, ఐ మిస్ యూ అన్నాడు. ఐయామ్ ఆల్సో పెదవులు విడవడకుండా చెప్పింది నైనిక. సుధీర్ వాళ్ళు వెళ్ళగానే ఇటు సంయుక్త వాళ్ళు, నైనిక వాళ్ళు ఇంటికి బయలుదేరారు. ఇంకా కొంచెం పని ఉండడంతో శిఖర్ అక్కడే ఉండిపోయాడు. అతనితో పాటు రియా, రితీష్ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆఫీస్లో జాయిన్ అవుతాను అంటూ వచ్చిన శిఖర్ ఫ్రెండ్ మధుకర్ ఉన్నాడు. మిగిలి ఉన్న ఆఫీస్ పనంతా పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతుంటే, శిఖర్ పార్టీ లేదా అన్నాడు మధుకర్. ఓయ్, ఇప్పుడు నువ్వు నా ఎంప్లాయ్, ఇలా అడగవచ్చునా? మధుకర్ మీద చిరుకోపం చూపించాడు శిఖర్. అతను రిస్ట్ వాచ్లో టైం చూసుకొని, ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి అడగొచ్చు చిలిపిగా కన్ను కొట్టాడు. అతడు అన్న విధానానికి నవ్వేశాడు శిఖర్. ఆ నవ్వు అక్కడే ఉన్న రియా మనసును లాగేసింది. ఆమె అతన్ని అలాగే చూస్తూ ఉంటే తల తిప్పి చురుగ్గా ఆమెను చూశాడు శిఖర్. ఏం కావాలి అంటూ కనుబొమ్మలు ఎగరవేశాడు. ఆమె కంగారు పడింది. అంతలోనే తేరుకొని, లేట్ అవుతుంది కదా సార్, ఇంటికి వెళ్దాం అంది. ఆమె అలా అనగానే ఎక్కడ వెళ్తాడో అనుకున్న మధుకర్ శిఖర్ని కళ్ళు చిన్నవి చేసి ఉండమన్నట్టు చూశాడు. అవును, ఈరోజు మనం పార్టీ చేసుకోవాల్సిందే, మధుకర్కి వత్తాసు పలికాడు రితీష్. దీనికి మీ ఆవిడ పర్మిషన్ ఇచ్చిందా? రితీష్ని సూటిగా అడుగుతూ కళ్ళు ఎగరవేశాడు శిఖర్. లేదని తల అడ్డంగా ఊపాడు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, మేం పార్టీ చేసుకుంటాం అన్నాడు మధుకర్. నేను లేకుండానా? నోరెళ్ళబెట్టాడు రితీష్. ఇప్పుడే చెప్పావు కదా మీ ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదని, పెదవి విరిచాడు శిఖర్. బోడి, దాని పర్మిషన్ ఎవరికి కావాలి? నీ పేరు చెప్పి ఇక్కడే ఉండిపోతా అన్న అతడు వెంటనే లాస్యకి కాలు కలిపాడు. రితీష్ పని ఉందని ఉదయమే రావడంతో లాస్య ఈ కార్యక్రమానికి తన అత్తమామతో కలిసి వచ్చింది. భోజనాలయ్యాక మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళింది. లాస్య కాల్ లిఫ్ట్ చేయగానే ఎప్పుడు వస్తున్నారు డైరెక్ట్గా అడిగింది. ఇప్పుడప్పుడే రావడానికి కుదరదు, నా కోసం ఎదురు చూడకుండా భోంచేసి పడుకో అన్నాడు. ఎందుకు కుదరదు? పొద్దుపోయాక అక్కడ మీకు ఇంకేం పని ఉంది? కమాండింగ్ వాయిస్తో అడిగింది. మా సార్ మాకు పార్టీ ఇస్తున్నాడు, నేను ఉండను, వెళ్తాను, నా భార్య తిడుతుంది అంటే కుదరదు కదా, చెప్పు. కుదరదు కదా అన్నాడు. అందుకే ఇప్పుడు రావడం లేదు, నువ్వు నా కోసం వెయిట్ చేయకు అని చెప్పి ఆమె సమాధానం కోసం చూడకుండా కాల్ కట్ చేశాడు. అదంతా పక్కనే ఉండి విన్న మధుకర్, అబ్బా ఏం చెప్పావురా, భార్యను ఎలా కంట్రోల్ పెట్టాలో నీ దగ్గర చూసి నేర్చుకోవాలి. నాకు దానికి చాలా టైం ఉంది, కానీ ముందు మన శిఖర్కి నేర్పించు అన్న అతడు శిఖర్ని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. బాబోయ్, ఇప్పుడు వీళ్ళు పార్టీ చేసుకుంటూ కూర్చుంటే నేను ఇంటికి వెళ్ళడం ఎలా? ఆలోచనలో పడ్డ రియా సార్ అని మళ్ళీ పిలిచింది. ఏంటి? చిరాగ్గా ఆమెను చూశాడు. అతని చూపుకి దడుచుకున్న ఆమె, వెళ్ళాలి కదా నంగిగా అంది. అతడు పక్కకు వెళ్ళి ఆమె కోసం క్యాబ్ బుక్ చేసి వచ్చాడు. ఓ 10 నిమిషాల్లో క్యాబ్ వచ్చింది. అది రాగానే తన చూపుడు వేలితో
ఆఫీస్ గేటు ముందు ఆగిన క్యాబ్ను చూపించి వెళ్ళు ఆర్డర్ వేశాడు. ఏంటి క్యాబ్లోనా? అది కూడా నేను ఒంటరిగా? ఈ రాత్రి వేళ నేను దీంట్లో వెళ్తే క్షేమంగా ఇల్లు చేరగలనా? నాకైతే ఆ నమ్మకం లేదు. మీరిలా ఎలా ఒంటరిగా వెళ్ళమంటున్నారు? నాకు భయం వేస్తోంది అన్న ఆమె నిజంగానే భయపడింది. మరేం పర్వాలేదు, క్యాబ్ డ్రైవర్ నాకు బాగా తెలుసు, నిన్ను క్షేమంగా తీసుకెళ్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళగానే నాకు కాల్ చేయి అన్న అతడు ఆమెను దగ్గరుండి క్యాబ్ ఎక్కించాడు. డ్రైవర్ జాగ్రత్త అన్నాడు. సార్ మీరింతలా చెప్పాలా? నాకు తెలియదు చిరునవ్వు చిందించాడు అతడు. భయపడుతూనే కూర్చుంది రియా. బిక్కుబిక్కుమంటున్న ఆమెను చూసి నేను చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళు మరోసారి రియాకి చెప్పి డ్రైవర్ నువ్వు పోనీ అన్నాడు శిఖర్. క్యాబ్ ముందుకు వెళ్ళింది. లోపలికి వచ్చి పార్టీ ఎక్కడ చేసుకుందాం ఉత్సాహంగా అడిగాడు శిఖర్. ఎక్కడో ఎందుకు, ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నేను ఒక కాల్ చేస్తే చాలు, మనకు కావలసిన మందు సామాగ్రి అంతా వచ్చేస్తుంది అన్న మధుకర్ ఆ ఏర్పాట్లు చేశాడు. ముగ్గురు ఆఫీస్లోనే సిట్టింగ్ పెట్టారు. డ్రింక్ చేస్తూ కబుర్లలో పడ్డారు. క్యాబ్ దిగి రియా ఒక్కతి ఇంట్లోకి వస్తుంటే అదేంటి బావ రాలేదు, అక్కడే ఉండి అతని కోసం ఎదురు చూస్తున్న సంయుక్త అనుకుంది. వెంటనే శిఖర్కి కాల్ చేసింది. అతడు లిఫ్ట్ చేయలేదు. రియా బావెక్కడా? ఇష్టం లేకపోయినా ఆమెను అడగక తప్పలేదు సంయుకి. ఆమెకి తన బావతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. అసలే పిచ్చ కోపంతో ఉన్న రియా నీకు కాబోయే మొగుడు గురించి నీకు తెలియదా, నన్ను అడుగుతున్నావు? తన కోపమంతా ఆమె మీద చూపించింది. దీనికి ఏ పిచ్చి కుక్క అయినా కరవలేదు కదా, నా మీద ఇలా భౌభౌమంటుంది అనుమానపడింది సంయుక్త. శిఖర్ తన ఆఫీస్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర నిరంజన్, హర్షవర్ధన్తో పాటు మరికొంతమంది మిత్రులతో సిట్టింగ్ పెట్టాడు. వాళ్ళు మందులోకి నంచుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ వండి వాళ్ళు ఉన్న చోటుకు పంపించింది మృదుల. వదిన వాళ్ళ ప్రోగ్రాం ఇప్పుడప్పుడే అవ్వదు, కానీ మనం భోంచేసి పడుకుందాం మాధవితో అంది మృదుల. నిజమే అనుకున్న ఆమె, రెండత్తయ్య మనం భోంచేసి ఇంటికి వెళ్దాం, ఈ పూట మీ అబ్బాయి ఎలాగో ఇక్కడే పడుకుంటాడు జానకమ్మతో అన్న ఆమె అక్కడున్న వాళ్ళందరినీ భోజనానికి లేవదీసింది. ఈరోజు జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. వాళ్ళలా సంతోషంతో మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్న రియాకి పెనం మీద కూర్చున్నట్టు ఉంది. ముద్ద గొంతు దిగనంది. తన సంతోషాన్ని, తన లైఫ్ని సంయుక్త లాగేసుకున్నట్టు ఫీల్ అయింది. ఆమెను చూపులతోనే తినేసేలా చూసింది. గబగబా 2 ముద్దలు తినేసి అక్కడి నుండి తన గదికి వచ్చింది. నిఖిల్ పార్టీ చేసుకుంటున్న వాళ్ళతో ఉన్నాడు. వాళ్లకు కావలసిన డ్రింక్, ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి బావా ఇది, ఒక్క మాట కూడా ముందుగా చెప్పకుండా అలా ఎలా నీ కూతురికి నిశ్చితార్థం చేసుకున్నావు, అది కూడా మమ్మల్ని పిలవకుండానే? నేనేదో పని ఉండి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ విషయం నాకు తెలిసేది కాదు. 1 గంట క్రితమే ఇక్కడికి వచ్చిన నిఖిల్ తండ్రి శ్రీనివాస్ అన్నాడు. ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది, అది పుట్టినప్పుడే అనుకున్నాం కదా ఈ సంబంధం గురించి, వాళ్ళ ఇద్దరి పెళ్లి గురించి మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా చెప్పాలా అన్నాడు హర్షవర్ధన్. నిజమే అని మిగతా వాళ్ళు అతనికి వత్తాసు పలికారు. తన కొడుకు సంయుక్త మీద మనసు పడ్డాడని తెలిసినా దాంతో శ్రీనివాస్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఎంగేజ్మెంట్ కలిపి చేశారు కదా, అలాగే 2 పెళ్ళిళ్ళు ఒకే వేదిక మీద చేస్తారా, మీకు ఖర్చులు కలిసి వస్తాయి నిరంజన్తో అన్నాడు సుందరం. ఇంకా ఈ విషయం గురించి ఏమీ అనుకోలేదు అన్నాడు నిరంజన్. దాంతో ఈ పెళ్లి టాపిక్ పక్కన పెట్టేసి మిగతా విషయాలు మాట్లాడుతూ డ్రింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చీకటి పడడంతో భోజనాలు అవ్వగానే ఇంటికి వచ్చేశారు సంయుక్త వాళ్ళు. బావా రాత్రికి వస్తాను, నన్ను రెడీగా ఉండు అన్నాడు. రెడీగా ఉండమంటే ఏంటి అర్థం, డ్రెస్ చేసుకొని తయారవ్వాలా? ఆమెకి ఏం బోధపడలేదు. ఉదయం నుండి గాగ్రా చోలీలోనే ఉన్న ఆమె నైట్ డ్రెస్లోకి మారిపోయింది. మంచం మీద వాలి అతని ఆలోచనలో పడింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ పెడితే దానికి రిప్లై లేదు. ఎంగేజ్మెంట్ చేసుకోగానే భావ ప్రవర్తన ఇలా ఉంది, ఇక పెళ్ళైతే ఇంకెలా ఉంటుంది? నన్ను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తాడేమో. అయినా నాకు చెప్పకుండా, నా అనుమతి తీసుకోకుండా ఎంగేజ్మెంట్ చేసుకునే అధికారం ఎవరిచ్చారు? ఉక్రోషపడింది సంయు. వస్తానని సంయుక్తకు మాట ఇచ్చిన విషయం శిఖర్కి గుర్తులేదు. హ్యాపీగా ఉన్న అతను స్నేహితులతో మాట్లాడుతూ మందు పార్టీలో మునిగిపోయాడు. మధ్యరాత్రి దాటే వరకు కావాల్సినంత తాగేసి ఆ రాత్రి ఎవరు ఇంటికి వెళ్ళలేదు. అక్కడే ఆఫీస్లో పడుకున్నారు. ఇక నైనిక, సుధీర్ ఫోన్లో రొమాంటిక్ కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రిని కరిగించారు.
సంయు శిఖర్ ఆలోచనలో ఆ రేయి గడిపేస్తే సంయు తనకి దక్కలేదు అన్న బాధతో నిఖిల్ డ్రింక్ చేస్తూ మత్తులో మునిగాడు. ఎలాగైనా శిఖర్ని దక్కించుకోవాలి అన్న కన్నింగ్ ఆలోచనలో రియా తలమునకలైంది. ఇలా ఎవరికి వారు ఆ రాత్రి భిన్నంగా గడిపారు. కానీ ఈ ముగ్గురు మనశ్శాంతితో నిద్రపోలేదు. డ్రింక్ చేసి ఆనందాల ఆశల ఊయలలో హాయిగా నిద్రపోయింది మాత్రం శిఖర్ ఒక్కడే. ఎంత డ్రింక్ చేసినా, ఎంత ఆలస్యంగా పడుకున్నా తొందరగా లేవడం శిఖర్కి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే అతనికి ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చింది. లేచి కూర్చున్నాడు. హ్యాంగోవర్ వల్ల తల భారంగా అనిపించింది. వాష్రూమ్ యూజ్ చేసుకొని వచ్చాడు. తనతో పాటు పడుకున్న తన ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టి ఇంటికి వెళ్తున్నాను జాగ్రత్త అని వాచ్మెన్కి చెప్పి బయలుదేరాడు. రాత్రి సంయును కలుస్తానని చెప్పిన విషయం డ్రైవింగ్ చేస్తున్న అతనికి గుర్తుకు వచ్చింది. స్వీట్ మూమెంట్ని మిస్ అయ్యాను. అయినా ఒక రాత్రి వేస్ట్ అయితే ఏముంది, రాబోయే రాత్రులన్నీ మావే కదా అనుకున్నాడు. దాంతో చిలిపి ఊహలు అతని మనసులో మెదిలాయి. అతనికి తెలియకుండానే అతని పెదవులపైకి కొంటె నవ్వు వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ కావడంతో ట్రాఫిక్ లేదు. వేగంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ తన ఇంటికి వెళ్ళలేదు. సంయుక్త ఇంటి ముందు కారు ఆపాడు. రాత్రి అందరూ ఆలస్యంగా పడుకోవడంతో ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. కానీ పని మనిషి వచ్చి తలుపు తెరిచి తన పనులు తాను చేస్తూ ఉంది. ఎవరికీ నిద్రాభంగం కలగకుండా తిన్నగా సంయు గదికి వచ్చాడు శిఖర్. అతడు వస్తాడని ఎదురుచూసిన సంయుక్త ఆలస్యంగా నిద్రపోవడంతో ఇంకా మేల్కోలేదు. పక్క మీద పడుకొని ఉన్న ఆమె ఒక కాల్ని స్ట్రెయిట్గా చాపి మరొక కాల్ని మడిచింది. బుగ్గకి దిండుకి మధ్య అరచేతిని ఉంచి పడుకుంది. ఆమె పొడవాటి జుట్టు ఆమెతో పాటుగా మంచం పైన నిలువునా పడి ఉంది. ఆమెనలా చూస్తుంటే ఏ శిల్పి మలిచిన సుందర శిల్పమో కదా అనిపించింది. బాపు గీచిన బొమ్మకి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. నాకే కనుక డ్రా చేయడం వచ్చి ఉంటే ఈ కుందనపు బొమ్మని అందంగా డ్రా చేసేవాణ్ణి. కానీ నాకు రాదు. నా బ్యాడ్ లక్ మనసులో అనుకున్నాడు శిఖర్. ఆమెని చూస్తూ ఉన్న అతని చూపులు నిద్రలో ఉన్న ఆమెని వాడిగా వేడిగా గుచ్చుకున్నాయేమో. చిన్నగా కదిలి వెలకిలా అయ్యింది. ఆమె రాత్రిపూట వేసుకునే ప్యాంటు టీషర్ట్లో ఉంది. చేతులు రెండు తలపైకి పెట్టుకొని ఉండడంతో టీషర్టు కొద్దిగా పైకి జరిగి ఆమె లేత గోధుమ వర్ణపు పొట్ట నున్నగా మెరుస్తూ అతనికి కనిపించింది. ఇక పొట్ట మధ్యలో ఉన్న లోతైన నాభి అప్పుడే విచ్చుకున్న కమలాన్ని గుర్తు చేసింది. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూస్తూ గుటకలు మింగాడు శిఖర్. ఇంకా ఆమెకు దూరంగా ఉండలేకపోయాడు. ఆమె మీదికి వంగాడు. లేత గులాబీ వర్ణంతో మెరిసిపోతున్న ఆమె పెదాలపై చిన్నగా ముద్దు పెడుతుంటే అతడు వదిలిన వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగిలింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.